సహనమే మానవుని యొక్క సౌందర్యం. The tolerance is the beauty for man. సత్యశీలమే మానవుని కఠిన తపం. Adherence to truth is the strict penance for man. మానవత్వములో ఉండిన దివ్యత్వాన్ని మానవుడే గుర్తించుకోలేకపోతున్నాడు. Being man himself, he is not able to realize the divinity. జాతి కంటే నీతి గొప్పదని, కులము కంటే గుణము గొప్పదని మానవుడు గుర్తించుకొనలేక కేవలము జాతి కులములపై ఆధారపడి జన్మను నిరర్థకము గావించుకుంటున్నాడు. Man is wasting his life not realizing the fact that morality is greater than the nationality. It is the character more important than the caste. ప్రాచీన వైదిక ఋషులు మానవ జీవితాన్ని మధుర భావముగా భావించారు. The ancient saints have considered the human life nectarine one. ఈ పవిత్రమైన మధుర భావమును సంరక్షించుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యము. The man's responsibility lies in preserving the sacred nectarine feeling. ఇది త్యాగమునందే మనకు రూపొందును కానీ స్వార్థమునందు మనకు లభ్యము కాదు. This lies in sacrifice and not in selfishness. మానవుడు మధుర భావమునే కోల్పోయిన మానవత్వమునే కోల్పోయిన వాడవుతాడు. If man loses all these sweet ideas, he'll be losing his human quality.